హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ తమిళ అయితే చూస్తూ ఉంటారు. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి గ్రెనారో S13 Pro డ్యూల్ ఛానల్ మైక్ అయితే తీసుకురావడం జరిగింది. ఈరోజు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం, దీని కాంపౌండ్స్ ఏమున్నాయో, దీని రేంజ్ ఎంత, అసలు దీని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. గ్రెనారో బ్రాండింగ్ నుంచి S13 Pro డ్యూల్ ఛానల్ మైక్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది 30 మీటర్స్ రేంజ్ ఉంటుంది, వైర్లెస్ మైక్. ఇది దీని అయితే ఓపెన్ చేసేద్దాం. ఇలా ఓపెన్ చేస్తుంటే బాక్స్ ఇలా వచ్చింది. నెక్స్ట్ దీంట్లో ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి 1 year వారంటీ కూడా ప్రొవైడ్ చేశారు, వారంటీ కార్డు కూడా ఇస్తారు దీంట్లో. నెక్స్ట్ దీంట్లో యూజర్ మాన్యువల్ కూడా దీంట్లో ప్లేస్ చేశారు. దీనికి వచ్చేసరికి కేస్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందనేది చూద్దాం. ఓకే, బాగానే ఉంది. ఒక రిసీవర్, 1 మైక్, 2 మైక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కేస్ బిల్డ్ క్వాలిటీ అయితే పర్లా. దీని లింక్ బయోలో పిన్ చేస్తాను, దీని ఒకసారి చెక్ చేయండి. కేసులో వచ్చేసరికి ఛార్జర్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ఏదో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఛార్జర్ కేబుల్ ఎలా గ్రెనారోతో వచ్చింది. దీన్ని ఐఫోన్ కూడా కనెక్ట్ చేయొచ్చు. దీని ఐఫోన్ కనెక్టర్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు. దీంట్లో కేబుల్ అయితే ఉంది, దీన్ని కూడా చూద్దాం ఒకసారి. దీంట్లో 2 పోర్ట్స్ ఉన్నాయి. ఈ 2 పోర్ట్స్ మనం ఒకవేళ ఈజీగా ఫాస్ట్గా ఛార్జ్ చేయాలనుకుంటే ఈ మైక్స్కి Type-C సపోర్ట్ చేస్తుంది. ఇలా 2 మైక్స్ పెట్టి మన అడాప్టర్ ప్లేస్ చేసి ఇది ఫాస్ట్గా అనేది ఛార్జ్ అయితే అవుతుంది. అలా లేదు అనుకుంటే మన కేసులో 1 పిన్ పెట్టుకుని దీంట్లో పెట్టుకుని దీనిలో ఛార్జ్ చేసేయచ్చు. దీని వాయిస్ క్వాలిటీ ఎలా ఉన్నది చెక్ చేద్దాం. ఇది రివర్బ్ మోడ్, యాంటీ వాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. దీని ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసి ఈ మైక్ కనెక్ట్ చేయడం అయితే జరిగింది. దీంట్లో ఇది ఇలా స్టాండర్డ్గా ఉంటే ఈ సింబల్ కనెక్ట్ అయినట్టు తెలుస్తుంది. బ్యాటరీ ఇండికేట్ చేశారు. అలాగే గ్రెనారో సింబల్ ఇచ్చి ఇలా ప్లేస్ చేయడం జరిగింది. 1 క్లిక్తో యాంటీ నాయిస్ అవుతుంది. నా వాయిస్ ఎలా ఆడియబుల్ వినిపిస్తుందా లేదా అనేది కామెంట్లో చెప్పండి. డబుల్ ట్యాప్ చేస్తే మైక్ అనేది ఆఫ్ అయిపోతుంది. అలాగే ట్రిపుల్ ట్యాప్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది. నెక్స్ట్ 1 టైం ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా 3 టైప్స్, ఇది స్టాండర్డ్గా కనెక్ట్ అయినప్పుడు ఇలా స్టాండర్డ్ లైట్ వెళ్తూనే ఉంటుంది. 3 టైమ్స్ ఆన్ చేసినప్పుడు రివర్బ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. ఈ సౌండ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. మైక్ క్వాలిటీ కూడా ఎలా ఉన్నది అనేది కామెంట్లో అయితే తెలియజేయండి. ఈ ప్రోడక్ట్ లింక్ అయితే దాంట్లో కామెంట్ బాక్స్ అయితే పిన్ చేస్తాను, చెక్ చేయండి. దీని ప్రైస్, దీని డీటెయిల్స్, దీన్ని ఏమేమి ఇచ్చారు అనేది మొత్తం అనేది చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.